నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి నీ రీప్లేస్మెంట్. సో ఈ సర్జరీకి సర్జన్ బెస్టా లేకపోతే రోబోట్ బెస్టా అని వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ప్రభాత్ లక్కిరెడ్డి ఫ్రమ్ అరిట్ హాస్పిటల్. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. నమస్కారం. సో కొంతమందికి ఉన్న కొంతమందికి ఉన్న ఒక మెయిన్ డౌట్ ఏంటంటే నీ రీప్లేస్మెంట్ అంటే చాలా భయపడిపోతారు. ఇది పెయిన్ఫుల్గా ఉంటుందా, ఎలా ఉంటుంది ప్రాసెస్, లాంగ్ టైం టేకింగ్ ప్రాసెస్ అన్న ఒక భయం, ఒక డౌట్ అయితే కొంతమందిలో చాలానే ఉంటుంది. సో దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో బేసికల్గా అన్నిటికన్నా మనకి మోస్ట్ కామన్ జాయింట్ ప్రాబ్లం ఏంటి? నీ ప్రాబ్లం, నీ ఆర్థరైటిస్. ఎవరికి వస్తుంది? 50+ ఇయర్స్ వస్తుంది. సో దీనికి కామన్ ఫైనల్ సొల్యూషను నీ రీప్లేస్మెంట్. సో నీ రీప్లేస్మెంట్కి భయాలకి కారణాలు ఏంటంటే, మనం సర్జరీ చేస్తే మనం ఎక్కువ కామన్గా ఏమింటుంటాం, యాక్చువల్గా సర్జరీ సక్సెస్ రేటు 97.2%. ఏది 20 ఇయర్స్ కూడా సర్వైవ్ అవుతాయి. కానీ స్టిల్ మనకి మీకు తెలియని విషయం ఏంటంటే, వీటిలో 10 to 20% ఆఫ్ ద పేషెంట్స్ అన్సాటిస్ఫైడ్, హ్యాపీ ఉండరు. సర్జరీ సక్సెస్ఫుల్, పేషెంట్ నాట్ హ్యాపీ. సో సర్జరీ సక్సెస్ఫుల్, పేషెంట్ నాట్ హ్యాపీ అంటే దానికి రీజన్స్ చాలా ఉంటాయి మనకి. ఒకటేంటంటే, ఫస్ట్ మనం ఎప్పుడు పేషెంట్తో డిస్కస్ చేయాలి. మనం పేషెంట్కి ఏం కావాలి, పేషెంట్కి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఆయన కూర్చోడానికి కావాలా, గేమ్ స్పోర్ట్స్ ఆడటానికి కావాలా, నడక. సో మనం క్లియర్గా తెలుసుకోవాలి ఏంటి ఆయన ఎక్స్పెక్టేషన్స్. సో పేషెంట్ ఎక్స్పెక్టేషన్ బట్టి మనం ట్రీట్మెంట్ ఆఫర్ చేయాలి. నెక్స్ట్ సర్జన్ పార్ట్. సో సర్జరీ బాగా చేయాలి మనం. సర్జరీ బాగా చేయటం అంటే ఏంటి, పర్ఫెక్ట్ అలైన్మెంట్, స్ట్రైట్ అలైన్మెంట్ తీసుకొస్తే నీ రీప్లేస్మెంట్ లైఫ్ 15-20 ఇయర్స్ కాదు, 25 ఇయర్స్ కూడా లైఫ్ వస్తుంది. నెక్స్ట్ మనం ఏం ఇంప్లాంట్ వాడుతున్నాం. సో ఈ కామన్ రీజన్స్ ఏది, సర్జరీ తర్వాత అన్హ్యాపీనెస్కి కారణాలు. కానీ మోస్ట్ కామన్గా బాధపడేదానికి 3 రీజన్స్. మెయిన్ రీజన్ ఏంటంటే, ఫిజియోథెరపీ చాలా భయంకరంగా ఉంటుంది, నరకం కనిపిస్తుంది అంటారు. అది మనం అడ్రస్ చేయాలి ప్రాపర్గా. సో ఈ అడ్రస్ చేయగలిగితే దెన్ సాటిస్ఫాక్షన్ రేట్ విల్ గో ఫ్రమ్ 20% నుంచి మనకి అన్సాటిస్ఫైడ్ పేషెంట్స్ ఓన్లీ 5 నుంచి 5 to 8% మాత్రమే ఉంటారు. ఓకే. సో ఫిజియోథెరపీ, సిన్స్ యూ హ్యావ్ మెన్షన్ దట్ వర్డ్, ఈ ఫిజియోథెరపీ ప్రాసెస్ అనేది ఒక పేషెంట్కి ఎన్ని రోజుల వరకు ప్రిఫర్ చేస్తారు? అండ్ ఇది పెయిన్ఫుల్గా ఉంటుందా? ఫిజియోథెరపీ బెస్టా లేకపోతే సర్జరీకి వెళ్ళడం బెస్టా? ఏ పేషెంట్కి మీరు ఫిజియోథెరపీ ప్రొవైడ్ చేస్తారు, సజెస్ట్ చేస్తారు? ఏ పేషెంట్కి మీరు సర్జరీ సజెస్ట్ చేస్తారు? అసలు ఎలా ట్రాక్ చేస్తారు అవన్నీ? ఓకే. నా ఇప్పుడు నీ ఆర్థరైటిస్ అన్నది స్టేజ్ చేస్తాం కదా, మైల్డ్, మోడరేట్, సివియర్. సో మనకి మైల్డ్ మోడరేట్ స్టేజ్లో సర్జరీ చేయకూడదు, అదర్ ట్రీట్మెంట్ చేయాలి. ఒక అదర్ ట్రీట్మెంట్స్ ఏమంటే ఫిజియోథెరపీ ఉంటుంది. ఫిజియోథెరపీతో పాటు మెడికేషన్స్, కార్టిలేజ్ సప్లిమెంట్స్, తర్వాత జాయింట్ ఇంజెక్షన్స్, ఇవన్నీ ఇచ్చుకున్న తర్వాత ఇవన్నీ ఫెయిల్ అయిపోయింది, ఇంకా ఆర్థరైటిస్ పెరిగిపోయింది అనుకున్నప్పుడు, సివియర్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు నీ రీప్లేస్మెంట్ చేస్తాం. ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం నీ రీప్లేస్మెంట్ కాదు. నీ రీప్లేస్మెంట్ తర్వాత రికవరీ. సో రికవరీలో మెజారిటీ పేషెంట్ భయపడేదానికి సర్జరీ అంటే ఫిజియోథెరపీ భయంకరంగా ఉంటుంది అన్నట్టు. సో దానికి ఎందుకు భయపడంటే, నీ రీప్లేస్మెంట్ జాయింట్ మీద చేస్తున్నాం కాబట్టి దాని టిష్యూస్ హీల్ అయ్యే వరకు మనం కొద్దిగా స్లోగా ఫిజియోథెరపీ చేయాలి. అందుకని మేము అరిట్ హాస్పిటల్లో ఏం చేసామంటే, లాస్ట్ 12 months బ్యాక్ నో ఫిజియోథెరపీ ప్రోటోకాల్ స్టార్ట్ చేసాం. మొత్తానికి నో అంటే ఏం చేస్తాం, నో ఫిజియోథెరపీ అనే కన్నా మినిమల్ ఫిజియోథెరపీ. అంటే ఫిజియోథెరపిస్ట్ వచ్చి పక్కన కూర్చుంటాడు, పక్కన కూర్చుని గైడ్ చేస్తాడు ఏం ఎక్సర్సైజ్ చేయాలా, చేస్తే ఏమైందంటే, సో ఆ ఎక్సర్సైజ్ చేసి వెళ్ళిపోతాడు. ఒక 15-20 minutes చేస్తాడు, వెళ్ళిపోతాడు. మిగతా టైం ఎవ్రీ 1-2 hours, గంట 2 గంటలకి పేషెంట్ 5 minutes చేయాలి ఎక్సర్సైజ్. సింపుల్గా చేసుకుంటా ఉంటే టిష్యూస్ మన ఆపరేషన్ ఏరియా అంత బాగా రికవర్ అయ్యిద్ది. దాంతోపాటు మెల్లగా మూమెంట్స్ అన్నీ అయ్యే వస్తాయి. అది కాకుండా రొటీన్గా ఏమవుతుందంటే, ఫిజియోథెరపీ అంటే కాలు పట్టుకొని గట్టిగా వంచేయటం, అది భయంకరం అయిపోతుంది. దాంతో పేషెంట్కి అసలు ఫిజియోథెరపిస్ట్ ఇంటికి వస్తున్నాడు అంటేనే జ్వరం వచ్చేస్తుంది. సో అది కంప్లీట్గా అబాలిష్ చేసి నో ఫిజియోథెరపీ ఆర్ మినిమల్ ఫిజియోథెరపీ, అది ఓన్లీ 10 days to 2 weeks మాత్రమే చేసిన తర్వాత పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఎక్సలెంట్. వి సీన్ దట్ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి, అండ్ దట్ టూ గుడ్. ఓకే. సో చాలామంది డాక్టర్స్ చెప్పే మాట ఏంటంటే 99% వరకు, 98-99% వరకు సక్సెస్ రేట్ కనిపిస్తాయి అని చెప్తూ ఉంటారు. సో ఆ 1% ఎందుకు ఫెయిల్ అవుతుంది? అండ్ సక్సెస్ రేట్ని, ఆ ఫెయిల్యూర్ రేట్ని ఎలా మేనేజ్ చేస్తారు, అంటే ఎలా క్యాల్కులేట్ చేస్తారు, ఎలాంటి ఫ్యాక్టర్స్ అందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి? ఓకే, దీనికి ఏంటంటే, సో సక్సెస్
సక్సెస్ ఆఫ్ ఎ సర్జరీ డిపెండ్స్ ఆన్ సెవరల్ ఫ్యాక్టర్స్. ఒకటి పేషెంట్ ఫ్యాక్టర్స్. పేషెంట్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి? ఫిట్గా ఉన్నాడా, ఒబీస్ ఉందా, షుగర్ ఉందా, హైపర్టెన్సివ్ ఉందా, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్. సో ఒబీస్ పేషెంట్ అంటే బాగా ఓవర్ వెయిట్ ఉన్నారు, 100 kgs పైన ఉన్నారు, వాళ్ళకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తక్కువది. ఇది పేషెంట్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ఇంప్లాంట్ ఫ్యాక్టర్స్. ఏమి ఇంప్లాంట్ వాడుతున్నాం మనం, ది బెస్ట్ వాడుతున్నామా అవి. సో బెస్ట్ ఇప్పుడు ఏమైందంటే 1990s వరకు ఇంప్లాంట్ మెటల్ మీద రీసెర్చ్ చేసి ది బెస్ట్ ఇంప్లాంట్స్ వచ్చేసినాయి. 1990s తర్వాత ఇంప్లాంట్ డిజైన్ మీద రీసెర్చ్ వచ్చేసి ది బెస్ట్ ఇంప్లాంట్ మెటలును డిజైను బెస్ట్ వచ్చేసింది. సో ఈ రెండింటి వల్ల మనకి 97 20 years సర్వైవల్ రేట్ అంటే 20 సంవత్సరాల తర్వాత 97% స్టిల్ సర్వైవింగ్. కానీ ఇప్పుడు మేజర్ క్వశ్చన్ అంటే ఆ 97 తర్వాత కెన్ వీ మేక్ ఇట్ 100% అన్నది క్వశ్చన్. ఆ 100%కి ఇంప్లాంట్ బెస్ట్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ దేని మీద ఫోకస్ అంతా టెక్నాలజీ మీద. టెక్నాలజీ ఈజ్ రోబోటిక్ సర్జరీ. ఇప్పుడు మనం లేటెస్ట్గా చేస్తున్న ఆగ్మెంటెడ్ రియాలిటీ, దీనికన్నా ముందర వచ్చిన కంప్యూటర్ నావిగేషన్. ఈ టెక్నాలజీని యూజ్ చేస్తే వీ కెన్ పాసిబుల్లీ గెట్ 100% ఇన్ ద ఫ్యూచర్. అంటే 30 years 40 ఎప్పటికీ ఫెయిల్ ఫర్గాటన్ని మర్చిపోవచ్చు, నీ రీప్లేస్మెంట్ చేసి మర్చిపోవచ్చు. అది రోబోటిక్ కానీ న్యూ టెక్నాలజీస్, రోబోటిక్ కానీ ఆగ్మెంటెడ్ రియాలిటీ కానీ. ఓకే, సో మనకి కాలర్ రెడీగా ఉన్నారు. సీతా మహాలక్ష్మి ఫ్రమ్ హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. చెప్పండి సీతా మహాలక్ష్మి గారు. ఎన్ని సంవత్సరాలు మనం చేయించు? హలో, చెప్పండి సీతా మహాలక్ష్మి గారు. నేను 2011లో చేయించుకున్నానండి ఆపరేషన్ మోకాళ్ళకి. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే అండి. నమస్కారం. నేను 2011లో చేయించుకున్నానండి మోకాళ్ళ ఆపరేషన్. అది ఇప్పుడు కొంచెం మళ్ళీ మోకాళ్ళు నొప్పులు ఎడుతున్నాయండి, నడవలేకపోతున్నాను. ఇప్పుడు నడవలేకపోతున్నారు. నడుస్తుంటే నీరసంగా అనిపిస్తుంది. మళ్ళీ చూపించుకున్నారు మీ డాక్టర్ గారితో? అండి మళ్ళీ ఎక్స్రే కానీ లేకపోతే మీ ఆపరేట్ చేసిన సర్జన్ కానీ ఎగ్జామిన్ అసెస్ చేసుకున్నారా? అన్నారండి. చేయలేదు. సో మస్ట్ ఇప్పుడు 2009 అంటే మనకి అరౌండ్ 16 years అయింది. 16 years ఈజ్ గుడ్ టైం నీ రీప్లేస్మెంట్కి. అప్పుడున్న టెక్నాలజీకి రోబోటిక్ అని లేవు కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది అంటే ఎక్స్రే చేయించుకోవాలి. ఐదర్ మీ ఓన్గా చేయించుకొని నిలబడి ఎక్స్రే అంటాం, స్టాండింగ్ ఎక్స్రేస్ అంటాం, చేయించి ఐదర్ మీ డాక్టర్ని ఆపరేట్ చేసిన డాక్టర్ కానీ లేకపోతే ఇంకొక మీకు కంఫర్టబుల్ ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ కానీ కన్సల్ట్ చేయాలి. కన్సల్ట్ చేస్తే మనం ఎక్స్రే చూసి జాయింట్ రీప్లేస్మెంట్ మనం వేసిన ఇంప్లాంట్ బాగానే ఉందా, పొజిషను ఏమైనా లూజ్ అయిందా, ఇవన్నీ ఎస్టాబ్లిష్ అవుతుంది, మనకు తెలిసిపోద్ది లూజ్ ఉందా లేదా అని చెప్పి. లూజ్ అవుతుంది అనుకుంటే అక్కడి నుంచి ఇంకా బోన్ స్కాన్ చేస్తాం, నిజంగానే లూజ్ ఉందా లేదే మన ఊరికే మీకు కనిపిస్తుందా అని చెప్పి. సో అసెస్మెంట్ చేసుకున్న తర్వాత డిసైడ్ చేయాలా. ఇంప్లాంట్ బాగుందంటే మెడిసిన్స్ కంటిన్యూ చేయాలా, ఇంప్లాంట్ లూజ్ అయిపోయిందంటే రివైజ్ చేయాలా. ఇది టూ ఎర్లీ, మనం ఇవన్నీ ఇప్పుడు డిస్కస్ చేయలేము. సో ఫస్ట్ థింగ్ అంటే ఎక్స్రే చేయించుకోండి మీరు. ఓకే, సో డాక్టర్ గారు మీరు స్టార్టింగ్లో అన్నారు నీ రీప్లేస్మెంట్ అనేది పెద్ద ఇష్యూ కాదు, ఆ పోస్ట్ చెకప్ అనేది, పోస్ట్ ట్రీట్మెంట్ కేర్ అనేది ఇంపార్టెంట్. సో పోస్ట్ ట్రీట్మెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు మళ్ళీ ఆ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉండకుండా ఉంటుంది? ఓకే, సో నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటంటే రికవరీ పీరియడ్. సో మనకి జనరల్ రికవరీ పీరియడ్ అరౌండ్ 6 weeks 6 వారాలు పట్టింది. సో 6 వారాలు మనం ఐదర్ ఫిజియోథెరపిస్ట్ మినిమల్ ఫిజియోథెరపీ అనుకున్న నో ఫిజియోథెరపీ కానీ లేకపోతే మినిమల్ ఫిజియోథెరపీ చేస్తూ మనం ఓన్గా ఎవ్రీ 2 hours-కి 5 minutes ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే 90% రికవరీ అయిపోతారు. ఇది అయిపోయిన తర్వాత దెన్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ చేసిన సర్జరీ లైఫ్ అంతా రావాలా అనుకుంటే ఏం చేయాలి, మనం ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ తగ్గాల. ఓవర్ వెయిట్లో ఏం బాగానే ఉన్నాం, డైలీ మన రొటీన్గా ఏం చేయాలా, డైలీ వాకింగ్ చేసుకోవాలా. అట్లీస్ట్ వారంలో ఒక 5 రోజులు వాకింగ్, దాంతోపాటు ఎక్సర్సైజెస్. నీ ఎక్సర్సైజ్ చాలా సింపుల్గా ఉంటాయి, బెడ్ మీద పడుకొని చేసుకోవచ్చు, కూర్చొని చేసుకోవచ్చు. ఇవి చేస్తూ ఉంటే నీ అన్నది ఇంప్లాంట్ ఆర్టిఫిషియల్, మన మజిల్స్ మన ఓన్ కదా, బోన్ మన ఓన్ కదా. సో మజిల్ స్ట్రెంథనింగ్ చేసుకుంటూ, నెంబర్ 2 బోన్ స్ట్రెంథనింగ్ అంటే డెక్సా స్కాన్ అంటాం, అది చేయించుకుంటే బోన్ స్ట్రెంత్ ఎంత కట్టుకుని తెలుస్తుంది. ఈ రెండు చేయించుకుంటే జాయింట్ పాడవకుండా ఉంటుంది ఎప్పటికీ. ఎవ్రీ 1 year డాక్టర్ని కలిసి, ఎవరైతే ఆపరేట్ కలిసి ఎక్స్రే చేయించుకుని
జాయింట్ ఎట్లా ఉంది, ఇప్పుడు ముందర కాలర్ అన్నట్టు 16 years తర్వాత పెయిన్ వస్తుంది అనుకో, వాళ్ళు ఫాలో అప్ చేసామనుకో రెగ్యులర్గా, ఈ 16th year కాదు 20th year కూడా ప్రాబ్లం రాకుండా ఉంటుంది. మనం అడ్వైజ్ చేస్తూ ఉంటాం ఎవ్రీ ఇయర్ ఏం చేస్తే లైఫ్ పెరుగుతుంది నీ రీప్లేస్మెంట్కి అని చెప్పి. ఓకే, సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కూడా ఒక మెయిన్ కాజ్ అని చెప్పచ్చా? ఎలా డాక్టర్ గారు? సో మెయిన్ ఏంటంటే ద టూ థింగ్స్ మనకి లైఫ్ స్టైల్ ఏంటంటే ద టూ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే మనకు 2 sets ఆఫ్ పేషెంట్స్. ఒకటి యంగ్ పేషెంట్స్లో అరుగుదల, అంటే అండర్ 50 వాళ్ళకి అరుగుదల, ఓవర్ 50 వాళ్ళకి అరుగుదల. అండర్ 50 ఎవరు ఉంటారు? సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, మోస్ట్ ఆఫ్ ద డే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత 12 to 15 hours పనిచేస్తూనే ఉంటారు కూర్చొని వితౌట్ టేకింగ్ ఏ బ్రేక్. సో అదేంటి, మోకాల మీద లోడ్ పడుద్ది, రిస్క్ ఫ్యాక్టర్. దెన్ ఓవర్ 50 హౌస్ వైఫ్స్ మీనోపాజ్ అయిపోద్ది, లేకపోతే హిస్టెక్టమీ సర్జరీ అయింది, హార్మోనల్ చేంజ్ వస్తుంది, జాయింట్ నో ఎక్సర్సైజ్. సో బేసికల్గా ఇవన్నీ ప్రివెంట్ చేసుకోవాలి. సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ, మీనోపాజ్ అయిన తర్వాత బోన్ డెన్సిటీ చేసుకుంటూ ఇట్లా మెయింటైన్ చేస్తే, షుగర్స్ కంట్రోల్ పెట్టుకుని, బీపీ ఉన్నా పర్లేదు, షుగర్ ఉన్నా పర్లేదు, బేసికల్గా ఫిట్గా ఉంటే దెన్ అరుగుదల అన్న రిస్క్ తగ్గిపోద్ది. అరుగుదల ఆపలేము, రెడ్యూస్ చేయాలి మనం. సో నీ రీప్లేస్మెంట్ అందరికీ చేయం కదా. 100 మందికి జాయింట్ అరిగిపోతే మేబీ 10% కూడా ఉండరు మీరు సర్జరీ చేసేవాళ్ళం, అంత కూడా ఉండరు. సో అంతేంటి ఆ 10%లో కూడా మనం ఇంకా తగ్గియాలి అంటే ఫిట్నెస్ ఇంపార్టెంట్. ట్రీట్మెంట్, పోస్ట్ ట్రీట్మెంట్ తర్వాత పేషెంట్ మళ్ళీ పెయిన్ వస్తుందని చెప్పడంలో రీజన్ ఏంటి? ఎందుకు మళ్ళీ పెయిన్ వస్తుంది? సో అంటే మనం ఎక్కడో మిస్టేక్ అయింది, మనం సమ్వేర్ మనం సాటిస్ఫై చేయాలి ఆ పేషెంట్ని. సో దానికి సెవరల్ కాజ్ ఉంటాయి. నాకు అనుకున్నాం కదా, సర్జరీ తర్వాత యాక్చువల్ రియల్ కాంప్లికేషన్స్ ఏముంటాయి, ఇన్ఫెక్షన్ రేటు. సో మామూలుగా నేను చూసిన మా లెక్కలో 1 in 500 ఇన్ఫెక్షన్ రేటు. జనరల్గా వేరే దగ్గర 1 in 500 అయితే 1 in 500 అదొకటి రిస్క్. అది వెరీ డ్రెడ్ఫుల్ ఇన్ఫెక్షన్. బ్లడ్ క్లాట్ వెళ్ళి సడన్గా అన్కాన్షియస్ అవటం అదొకటి. రెండోది ఏంటంటే అదర్ రీజన్స్ ఏంటి, అన్నీ బాగానే ఉన్నాయి, పేషెంట్ నాట్ హ్యాపీ. దీనికి రీజన్ ఏంటంటే ప్రాపర్ ప్లానింగ్ ఫర్ సర్జరీ చేయలేదని చెప్పి. ప్రాపర్ ప్లానింగ్ ఏంటి, మనం డిస్కస్ ఏంటంటే మామూలుగా మనం నీ రీప్లేస్మెంట్ అన్నది మోకాల షేపులు చూస్తూ ఉంటే ఒకరికి స్ట్రైట్ కాల్ ఉంటుంది, బో లెగ్స్ ఉంటాయి, నాక్ నీస్ ఉంటాయి. అంటే లోపలికి బెండ్ అవుతాయి, బయటికి బెండ్ అవుతాయి. ఈ 3 divisions కింద సర్జరీ చేసేవాళ్ళం మనం. సో మనం అచీవ్ చేయలేదంటే సర్జరీ తర్వాత పర్ఫెక్ట్లీ స్ట్రైట్ నీ రాలేకపోతే పేషెంట్ వోంట్ బి హ్యాపీ. సో పేషెంట్ గారికి మన సర్జరీ బాగానే ఉంది, ఎక్స్రే బాగానే ఉంది, కానీ పేషెంట్ నాట్ హ్యాపీ. లేకపోతే మోకాలు చాలా టైట్ అంటాడు. సో దీనికి మనం డీటెయిల్ అనాలిసిస్ చేసి, ఈ ప్రివెన్షన్ ఇంపార్టెంట్ దీనికి. పెయిన్ వచ్చి అన్హ్యాపీ అన్న తర్వాత మనం ఏం చేయలేం. సో పెయిన్ రాకుండా ప్లానింగ్ చేసుకోవాలి, అదే టెక్నాలజీ వాడుకోవటం. టెక్నాలజీ కానీ ప్రాపర్ ప్లానింగ్ చేయటం కానీ అదే ఇంపార్టెంట్ మనకి కేసులో. సో మీరు అన్నట్టుగా ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉంటే పోస్ట్ ట్రీట్మెంట్ మళ్ళీ ఆ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉండదని అంటున్నారు. సో ఒక పేషెంట్ నీ రీప్లేస్మెంట్ సర్జరీని ఎలా ప్లాన్ చేసుకుంటే, ఎలాంటి జాగ్రత్తలు ముందే తీసుకుంటే ఇలా ఫెయిల్ అవ్వకుండా ఉంటుంది? ఓకే, సో మనకి ఓపీలోకి పేషెంట్ వచ్చారనుకో, జనరల్గా క్లినికల్ సిమ్టమ్స్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంత అసెస్ చేస్తాం. తర్వాత ఎక్స్రేస్ అని తీసుకుంటాం, నిలబెట్టి ఎక్స్రే కూడా తీస్తాం. ఇది ఇంపార్టెంట్, నిలబెట్టి స్టాండింగ్ ఎక్స్రే తీయాలి. ఫుల్ లెంత్ ఎక్స్రేలు తీస్తే మనకి యాక్సిస్లు వస్తాయి, మెకానికల్ యాక్సిస్ అంటాం. ఇవి చేసుకొని అక్కడి నుంచి ప్లానింగ్ స్టార్ట్ అవుతుంది. సో మనం ట్రెడిషనల్గా ఇప్పటివరకు చేసేది అంటే మెకానికల్ అలైన్మెంట్ రెస్టోర్ చేయటం. అంటే లైన్ గీస్తే జాయింట్ మధ్యలో నుంచి వెళ్ళాలి సర్జరీ తర్వాత. బిఫోర్ ఎట్లా ఉన్నా సర్జరీ తర్వాత అది మెకానికల్ యాక్సెస్ అంటాం. ఇవి చేసుకుంటే రిజల్ట్స్ విల్ బి అరౌండ్ ముందులో అనుకున్నట్టు 97% 20 years వరకు సర్వైవల్ ఉంటుంది. సో ఇప్పుడు ది మచ్ మోర్ అడ్వాన్స్డ్ ఏంటంటే ఇసుకో ఇండివిజువల్ అలైన్మెంట్. ఇండివిజువల్ అలైన్మెంట్ అంటే ఇప్పుడు మీ కాలు వేరే ఉంటుంది, నా కాలు వేరే ఉంటుంది. సో 100 మంది పేషెంట్ చూసుకుంటే దర్ ఆల్ ఫాల్ ఇంటూ న్యూ క్లాసిఫికేషన్ సిస్టమ్ కింద 9 varieties అంటాం. సో అందుకని మనం కొత్త క్లాసిఫికేషన్ ఏమంటాం, CPAC అంటాం, కొరనల్ ప్లేన్ అలైన్మెంట్ ఆఫ్ నీ. ఇంకోటి జాయింట్ లైన్ ఆబ్లికేట్. ఈ కొద్ది టెక్నికల్ ఆస్పెక్ట్ మాట్లాడుతున్నాను, బట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇదే ఇంపార్టెంట్. సో మా 97 నుంచి మనం 100% రిజల్ట్ కానీ, లేకపోతే సర్జరీ ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే కానీ ఈ న్యూ సిస్టమ్ ఫాలో అవ్వాలి మనం. న్యూ సిస్టమ్ ఏం చేసుకుంటుందంటే అన్నిటినీ గ్రూప్ 3 groups కింద వస్తాయి మొత్తం ఫైనల్గా. మనం సర్జరీ ముందల CPAC 1లో ఉంటే సర్జరీ తర్వాత CPAC 1, 2, 3లో ఉండాలి. CPAC 5లోకి వెళ్తే పేషెంట్ అన్హ్యాపీ.
సో ఇది ఇంపార్టెంట్ మనకి. జాయింట్ లైన్ ఆబ్లికిటీ అంటే అది ఎన్ని ఇవన్నీ మళ్ళీ జాయింట్ లైన్ ఒరిజినల్గా పేషెంట్కి ముందర ఎట్లా ఉందో దానికి తీసుకెళ్ళాలి. మనం తీసుకెళ్తేనే పేషెంట్ విల్ బి హ్యాపీ. లేకపోతే మనం అనుకున్నట్టు సర్జరీ సక్సెస్ఫుల్, పేషెంట్ అన్హ్యాపీ 20% ఈ ఫాలో అయితే ఫెయిల్యూర్ విల్ బి కమ్ టు 8%, 5%కి వచ్చేస్తుంది. సో ఎట్లా అచీవ్ చేస్తాం ఇండివిజువల్ అలైన్మెంట్? బై టెక్నాలజీ. టెక్నాలజీ ఈజ్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ఆర్ ఆగ్మెంటెడ్ రియాలిటీ. సో రోబోటిక్ ఏం చేస్తుంది, మనం దాంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఇమేజ్ లెస్ అంటాం, అంటే సిటీ స్కాన్ చేయకుండా ఒకటి సిటీ స్కాన్ చేసి ఆ అలైన్మెంట్ అంతా బిఫోర్ సర్జరీ ప్లానింగ్ చేసి ఎగ్జాక్ట్లీ అదే ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎగ్జిక్యూట్ చేస్తే మనం అనుకున్నట్టు ఇండివిజువల్ అలైన్మెంట్ పర్ఫెక్ట్గా రెస్టోర్ అయిపోద్ది. సర్జరీ తర్వాత పేషెంట్ విల్ బి మోర్ హ్యాపీ. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, సో మనకి బికాజ్ సర్జరీ సైజ్ చిన్నగా అయిపోద్ది, దాంతో పోస్ట్ సర్జరీ ఆపరేషన్ తర్వాత ఉండే పెయిన్ కూడా తక్కువ ఉంటుంది, కొద్దిగా ఎర్లీ రికవరీ. ఇది షార్ట్ టర్మ్ రిజల్ట్స్. మనకి ఇంపార్టెంట్ షార్ట్ టర్మ్ ఒకటైతే లాంగ్ టర్మ్ ఇంపార్టెంట్. 20 years తర్వాత ఈ పేషెంట్కి ఇంకా బాగున్నాడా, 25 years తర్వాత ఇంకా బాగున్నాడా, అది ఇంపార్టెంట్. ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఈజ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ. ఆగ్మెంటెడ్ రియాలిటీ ఏఆర్ని అంటాం. ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే మనం ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్ గ్లాసులు పెట్టుకుని అర్థం కనిపించినట్టు గూగుల్ గ్లాసులు అంటాం కదా, అట్లాంటిది టెక్నాలజీలో మనకి ఐలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది వాల్యూస్ మన గ్లాస్లో. ఆ వాల్యూస్ మన సర్జరీ చేసినప్పుడు డైరెక్ట్గా అసెస్ చేసుకోవచ్చు. ఈ పేషెంట్కి ఎంత కరెక్షన్ చేయాలా, ఎంత కరెక్షన్ చేసామా లేదా ఆన్ టేబుల్ తెలిసిపోద్ది. రోబోటిక్ ఈజ్ కంప్లీట్లీ అటానమస్. అదే చేస్తే అదే ఎగ్జిక్యూట్ చేస్తే, నువ్వు ప్లాన్ బాగా ఇవ్వలేదనుకో రాంగ్ ప్లాన్ వస్తుంది బయటికి, రాంగ్ రిజల్ట్ వస్తుంది. ఇది అనుకో, ఇది మనకి సర్జన్స్ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. సో రోబోటిక్ ప్రెసిషను, సర్జన్స్ ఎక్స్పీరియన్స్ రెండు కలిపితే ఆగ్మెంట్ రియాలిటీ. మనం డీన్ అబౌట్ మోర్ దెన్ 100 ఆగ్మెంట్ రియాలిటీ నీజ్లో ఫెంటాస్టిక్ యాక్యురసీ. సర్జరీ అప్పుడే మనకి లైన్ పైనుంచి కిందకి లైన్ చేస్తే 0 degrees అంటే ఆ జీరోనే ఉంటుంది. సో యాక్యురసీ ఈజ్ 100%, ఎర్రర్ ఈజ్ 0%. సో ఇప్పుడు తెలియదు. ఇప్పుడు షార్ట్ టర్మ్ రిజల్ట్స్ ఏంటి, దీస్ పేషెంట్స్ ఆర్ హ్యాపీ షార్ట్ టర్మ్లో, నో ఫిజియోథెరపీ, లెస్ పెయిన్, ఎర్లీ రికవరీ. లాంగ్ టర్మ్ ఏంటంటే మనం ఇదే పేషెంట్స్ని ఒక 25 years తర్వాత చూడాలి, అదే ఫెయిల్. సో ఇది మనం ఇది అచీవ్ చేసామంటే ఇనీషియల్గా లాంగ్ టర్మ్ బాగుండాలి. ఓకే. సో మొత్తానికి పోస్ట్ ట్రీట్మెంట్ తర్వాత 15 years కాదు, 25 years కాదు, 25 years కాదు, లైఫ్ లాంగ్ ఇంకా అసలు పెయిన్ రాకుండా ఉండాలంటే 100% అక్యురసీ అంటే 100% సక్సెస్ రేట్ ఉంటుందా ఏ సర్జరీకైనా? ఇవాళ చెప్పలేము అది. నథింగ్ లైక్ 100% కాదు, కానీ నియర్ 100 అంటాం. నియర్ 100 99.99 దానికే ఇప్పుడు గోల్ అంతా. ఇప్పుడు టెక్నాలజీ ఇప్పుడు ఎన్నట్టు ఫస్ట్లో అన్నట్టు ఇంప్లాంట్ మెటల్ మీద వచ్చింది, తర్వాత మెటల్ డిజైన్ మీద వచ్చింది, తర్వాత టెక్నాలజీ మీద వచ్చింది. ఇప్పుడు టెక్నాలజీ ఇప్పుడు నెక్స్ట్ ఏఐ వస్తుంది. ఇప్పుడు ఏఐ ఇది సెమీ ఏఐ టైపే కదా. సో నెక్స్ట్ ఈజ్ ఏఐ వచ్చిన తర్వాత మనకు దెన్ రిజల్ట్స్ కీప్ ఆన్ ఇంప్రూవింగ్. అదే అడ్వాంటేజ్. ఇప్పుడు మెటల్ మీద రాదు. ఇప్పుడు స్టీల్ బెస్ట్ స్టీల్ కనుక్కుంటే ఇంకా కొత్త స్టీల్ ఏం రాదు, ఇంకా దాని మీద రీసెర్చ్ చేయరు. టెక్నాలజీ మీద వస్తుంది ఇప్పుడు అంతా రీసెర్చ్. రేపు ఫ్యూచర్లో ఇవన్నీ హూ ఈజ్ బెస్ట్ అంటాం అనుకో, సర్జనా రోబోటా అంటే సర్జన్ ఇన్పుట్ లేనిదే రోబోట్ కెనాట్ పర్ఫామ్. అదే అంటే ఇప్పుడు మెయిన్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు జనాలు కూడా సర్జరీకి వెళ్ళాలంటే రోబోటిక్ సర్జరీ బెస్టా లేకపోతే సర్జన్ ఉంటేనే బెస్టా, అయ్యో అసలు సర్జన్ లేకుండా రోబోట్ తోటి ఎలా సర్జరీ చేయించుకుంటామన్న ఫోబియా చాలా మందికి ఉంది ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే. సో ఏది బెస్ట్ అనేది ఇంకా జనాలకు తెలియట్లేదు. అంటే టెక్నాలజీ అండ్ సర్జన్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, బట్ ఏది అంటే రెండు కాంబినేషన్లో ఉంటే బాగుంటుందా లేకపోతే రోబోటికా సర్జన్ ఒక్కలే ఉంటే బాగుంటుందా అనేది ఫోబియా. దీనికి మీరు ఏం చెప్తారు? సో దీనికి ఏంటంటే సొల్యూషన్, ఇప్పుడు మనం ట్రెడిషనల్ నీ రీప్లేస్మెంట్ చేస్తాం, రోబోట్ చేస్తాం. సో సర్జన్ వైజ్ చూస్తే మనం అడాప్ట్ చేయాలి న్యూ టెక్నాలజీని. కొత్తది ఏదొస్తే తీసుకోవాలా, దాన్ని రిఫైన్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు రోబోటిక్ సర్జరీ ఈజ్ గుడ్, బట్ ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ ఈజ్ రిక్వైర్డ్. బిఫోర్ సర్జరీ ముందర ప్లానింగ్ చేసి కూర్చొని దాంతో ప్లాన్ చేయాలి. ఏమాత్రం సిటీ స్కాన్ రాంగ్ అలైన్మెంట్ ఇచ్చిందనుకో మొత్తం రాంగ్ అయిపోద్ది. అండ్ సో వేరేజ్ మనం సర్జన్ ఇన్పుట్, సో టెక్నాలజీతో పాటు సర్జన్ ఇన్పుట్ ఉండాలా. సో నాకు నచ్చింది ఏంటంటే ఆగ్మెంటెడ్ రియాలిటీలో మనం ఎంటైర్లీ టెక్నాలజీ మీద నమ్ముకోవట్లేదు 100%. నా ఇన్పుట్ ఉంటుంది. సో కట్స్ వస్తున్నాయి, బాగా వచ్చినాయి,
సో అది బోన్ కట్స్ ఉంటాయి కదా, బోన్ కట్ బాగా వచ్చినాయి, ఈ కట్స్ ఈ పర్ఫెక్టా కాదా. సో దాని తర్వాత మనం ఒక పర్ఫెక్ట్ లేదు, అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. లెగమెంట్ బ్యాలెన్సింగ్ అంటాం సర్జరీలో. ఇవన్నీ కొద్దిగా టెక్నికల్ ఆస్పెక్ట్స్, కానీ ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. ఇది చేసుకుంటే మనకి సో అందుకనే నాకు ఇప్పుడు పర్సనల్ ప్రిఫరెన్స్ అంటే రోబోటిక్ లాంటి ప్రిఫరెన్స్ ఇవ్వాలా, ప్లస్ నా ఇన్పుట్ ఉండాలి, సర్జన్ ఇన్పుట్ ఉండాలి. అప్పుడు మనకి ఎప్పటికీ మర్చిపోయే 100% నియర్ 100 అనకూడదు, తప్పది. సో నియర్ 100% రిజల్ట్ వచ్చేటట్టు ఉండాలి. ఓకే. సో ఫైనల్లీ ఇప్పుడు మోకాళ్ళ నొప్పి వచ్చినా లేకపోతే ఏమైనా జాయింట్ పెయిన్ వచ్చినా ఇంట్లో ఏంటంటే హోమ్ రెమెడీస్ చాలామంది ఫాలో అవుతుంటారు. ఆయిల్ మసాజ్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ, స్ప్రేస్ కానీ వాడుతూ ఉంటారు. సో ఎంతవరకు ఇది వాడితే ఓకే, అండ్ దేనికైనా ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది. సో ఎలాంటి వార్నింగ్ సైన్స్ వచ్చిన తర్వాత డాక్టర్ని విజిట్ చేయాలన్న రూల్ ఉంటే బాగుంటుందని మీరు చెప్తారు? సో ఇవన్నీ పర్ఫెక్ట్, మీరు చెప్పిన అన్నీ ఎక్సలెంట్, చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మనం బికాజ్ మేము ఆలోపతి సర్జన్స్ కాబట్టి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ వీ డోంట్ బిలీవ్, మెడిసిన్స్ వీ డోంట్, ఆయుర్వేదిక్ మసాజ్ ఇవన్నీ ఓకే. సో అలోపతి ఇవన్నీ మెడిసిన్స్తో, సింపుల్ మెడిసిన్స్తో మేనేజ్ చేసుకున్న రోజులు నో సర్జరీ. పేషెంట్ వస్తారు అరిగిపోయి ఉంటుంది, సర్జరీ అని చెప్పాం. నువ్వు మేనేజ్ చేసుకున్న రోజు ఓకే, నువ్వు మేనేజ్ చేసుకోలేవు, రోజు నువ్వు చేసుకునే పనులు కట్ డౌన్ చేస్తున్నావు, ఆ రోజు సర్జరీకి రావాలా. ఆ రోజు డిలే చేయాలంటే మీరు అన్నట్టు ఆయింట్మెంట్లు ఇవన్నీ మెడిసిన్స్తో వాడుతూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ మానేస్తే పెయిన్ తగ్గిపోద్దని మానేస్తారు మెజారిటీ, మానకూడదు. మానేస్తే నొప్పి ఉండదు, ప్రాబ్లం పెరిగిపోద్ది, బాడీ వీక్ అయిపోద్ది. ఓకే. సో ఆల్రెడీ నీ పెయిన్ ఉన్న వాళ్ళు హెవీ యాక్టివిటీస్ చేయకూడదు అనే ఒక రూల్ కూడా ఉంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఎక్సర్సైజ్ మీరు ప్రిఫర్ చేస్తారు? నీ ఎక్సర్సైజ్లు అన్నిటికన్నా వెరీ సింపుల్. నడవలేకపోతే పడుకొని కూర్చొని టేబుల్ మీద నొక్కే ఎక్సర్సైజ్ కొన్ని సింపుల్, కూర్చొని కాలు ముందలకి పైకి లేపటం, బెండ్ చేయటం, ఇలాంటి చాలా సింపుల్ ఎక్సర్సైజ్ ఉంటాయి. కొన్ని సైక్లింగ్ చేసుకోవచ్చు, నడవలేరనుకో సైక్లింగ్ చేసుకోవచ్చు. ఇంట్లో స్విమ్మింగ్ పూల్ కానీ లేదా కమ్యూనిటీలో స్విమ్మింగ్ పూల్ ఉంటే స్విమ్మింగ్ పూల్లో దిగి వాకింగ్ చేసినా కూడా నీకు మంచిది. అలాంటి సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకుని ఫిట్గా ఉంటే అరిగిపోయినా సర్జరీ డిలే చేసుకోవచ్చు మనం. ఓకే. ఓకే. సో నీ రీప్లేస్మెంట్ సర్జరీకి సంబంధించి చాలా డౌట్స్ని క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.